కృష్ణా జిల్లా పోలీస్ శాఖకు 9 నూతన వాహనాలను సమకూర్చిన లిఖిత ఇన్ఫ్రా లిమిటెడ్ అధినేత గడ్డిపాటి శ్రీనివాసరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనాలను లాంఛనంగా ప్రారంభించారు. నాగాయలంక ప్రాంతానికి చెందిన గడ్డిపాటి శ్రీనివాసరావు స్వశక్తితో ఎదిగి ఇన్ఫ్రా రంగంలో అగ్రగామిగా నిలిచిన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారని భక్తులు ప్రశంసించారు. 3 నెలల క్రితం 4 వాహనాలు అందించిన శ్రీనివాసరావు తాజాగా మరో 9 వాహనాలను సమకూర్చడం పట్ల ఐజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. फलं मनोवृत फलं पुत्र पौत्र प्रवर्धनम् तस्मात् शिवं मे स्यतः शान्तिं प्रयस्य मे ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः अधिष्ठान देवताभ्यो देवेभ्यो नमो नमः यावद्यति ध्यानावाहनादि षोडशोपचारिक पूजां समर्पयामि ओम याफलनीर्याफला पुष्पायाश्च पुष्पिनीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुमसाः पुष्पायाश्च पुष्पिनीः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुमसाः फलं मनोरथ फलं पुत्र पौत्र प्रवर्धनम् तस्मात् शिवं मे स्यतः शान्तिं प्रयस्य मे वाहनाधिष्ठान देवताभ्यो देवेभ्यो नमो नमः यावज्जन्ति ध्यानावाहनादि षोडशोपचार पूजां समर्पयामि. ముందు 4 వాహనాలు ఇచ్చారు, ఇప్పుడు 9, మొత్తం 13. ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా మీలాగా మీ తోడ్పడే విధంగా మిగతా బిజినెస్ పీపుల్ కూడా తోడ్పడితే పోలీసు చాలా ఎఫెక్టివ్గా ఇంకా టైంలీ యాక్షన్ తీసుకోవడం, ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుంది. కార్యక్రమం తీసేసిన ఎమ్మెల్యే మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలండి. కృష్ణా జిల్లా తరఫున ఇప్పుడు మన ఐఎస్ఆర్ ఓపెన్ देवताभ्यो देवेभ्यो नमो नमः यावज्जति ध्यानावहना षोडशोपचारिक पूजां समर्पयामि. గడ్డిపాటి శ్రీనివాసరావు గారు గిట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అవనిగడ్డ సబ్ డివిజన్ మరియు పెడన పోలీస్ స్టేషన్కి 9 వెహికల్స్ ఈరోజు వారు డొనేట్ చేశారు. ఇదివరకు కూడా వారు మచిలీపట్నంలో 4 వెహికల్స్ ఇదివరకు డొనేట్ చేశారు. మొత్తం 13 వెహికల్స్ సిఎస్ఆర్ కింద వారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో వారికి ఎంతో ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాము. ఈ వెహికల్స్ పెట్రోలింగ్, హైవే పెట్రోలింగ్, తర్వాత పోలీస్ వారి కెపాసిటీకి ఇంకా యాడ్ చేస్తాయి. వీటిని సద్వినియోగం చేసుకొని కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా నేరాల నివారణ కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.